హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు ప్రచారంలో, రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇంత బిజీ టైంలో కూడా ఎన్బీకే 109 అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవార్ 171 కూలీ టైటిల్ ఎలా ఉంది, టీజర్ ఎలా ఉంది, లోకేష్ కనకరాజు మరో విక్రమ్ తీయబోతున్నాడా, ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. అందుకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ ఫ్యాన్ బేస్ అనేది మాస్లో ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఇక బాలకృష్ణ లేకున్నా కానీ ఎన్బీకే 109 షూటింగ్ ఎక్కడ విరామం లేకుండా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఈరోజే బాబీ కోహ్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. అభిమానులు చాలా ఖుషి అయ్యారు. నందమూరి బాలకృష్ణ లేని కొన్ని సీన్స్, కొందరి నటుల ఎపిసోడ్స్ మొత్తం బాబీ కోహ్లీ ఎక్కడ బ్రేక్ లేకుండా తెరకెక్కిస్తున్నాడంట. ఈ రోజు నుంచి పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యే రేంజ్లో ఎన్బీకే 109 వెల్కమ్ టు బాబీ డియోల్ అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు. ఈ మధ్య కాలంలోనే యానిమల్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, దాంట్లో విలనిజానికి తన డిఫరెంట్ స్టైల్కి ఎంత పేరు వచ్చిందో బాబీ డియోల్కు మనందరికీ తెలిసిందే. ఆ మూవీ తర్వాత తెలుగులో డైరెక్ట్ నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోయే మూవీగా ఎన్బీకే 109 వస్తుంది. ఇంకా బాలకృష్ణ బాబీ డియోల్ ఇద్దరు కలిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఈసారి ఎన్బీకే 109 సౌండ్ గట్టిగా ఉండబోతుంది. బాలకృష్ణ ఎక్కడ అడుగు పెట్టినా సరే పాన్ ఇండియా లోకల్ ఇండియా అనేది లేదు. సౌండ్ కరెక్ట్ అక్కడ పడ్డదనుకో అడుగు, ఆ సౌండ్ వేరే రేంజ్లో ఉంటుంది. ఈసారి మాత్రం ఎన్బీకే 109 పాన్ ఇండియా అని ఈ మధ్యకాలంలో ఉంది కదా, ఏ ఇండియా అయినా బాలకృష్ణకు ఒక్కటే సౌండ్ అనే రేంజ్లో మాత్రం ఎన్బీకే ఉండబోతుంది అన్నట్టు అర్థమవుతుంది. బాబీ కోహ్లీ ఎక్కడ తొందర పడట్లేదు. సినిమా నందమూరి బాలకృష్ణ రిజల్ట్ తర్వాత ఆల్మోస్ట్ 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ సాధించిన తర్వాత ఆ క్యారెక్టర్కి బాడీ ఎలా కావాలో అలా మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే బాలకృష్ణ షూటింగ్లో జాయిన్ అవుతాడంట. లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టే బాబీ కోహ్లీ అనేది ప్లాన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఒక పక్క దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ విలన్, నందమూరి బాలకృష్ణ మాస్ పర్ఫార్మెన్స్కు ఏ రేంజ్లో ఉంటుందో థియేటర్లు మాత్రం పక్క. నాకు తెలిసి June 10th బాలకృష్ణ బర్త్డే రోజు సినిమా టైటిల్ ఆల్రెడీ రిలీజ్ డేటు ప్రకటించే అవకాశం ఉందన్నట్టు అర్థమవుతుంది. అభిమానులకు మాత్రం బాలకృష్ణ బర్త్డే అంటే ఒక పండుగలాగా ఆ రోజు పర్ఫెక్ట్ ఈ వార్త వినబోతురా అన్నట్టు అర్థమవుతుంది. ఇంకా ఈ బాబీ డియోల్ రాకతో ఎన్బీకే 109 క్రేజ్ మాత్రం మరింత పెరిగింది పాన్ ఇండియా స్థాయిలో అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు అంటే తమిళనాడులో నెంబర్ 1 డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ రజనీకాంత్ 600 కోట్ల మూవీ తర్వాత ఇద్దరు కలయికలో వస్తుందంటే లియో బ్లాక్ బస్టర్, జైలర్ బ్లాక్ బస్టర్, మధ్యలో వేరే సినిమా వచ్చింది రజనీకాంత్, అది పెద్ద లెక్కలేదు. కానీ వీళ్ళిద్దరు టీజర్ కోసం, టైటిల్ కోసం చాలా ఎక్స్పెక్ట్ చేశారు డిఫరెంట్గా ఉండబోతుందని. నాకైతే చాలా డిఫరెంట్గా ఏమనిపించలేదు. ఆ కూలీ టైటిల్ మనకు తలైవార్ 171 టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నామని ఒక అప్డేట్ ఇచ్చి కూలీ టైటిల్ ఇచ్చిన తర్వాత టీజర్ ఎలా ఉంటుందని చూస్తే పర్ఫెక్ట్గా లోకేష్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి టీజర్ వస్తుందో, టీజర్లో మొత్తం ఓన్లీ జెన్సే కానొస్తారు. వైట్ అండ్ వైట్, అది స్క్రీన్ ప్లే అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఫోటోగ్రఫీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ బ్లడ్, ఆ గోల్డ్ మాత్రం 2 చూపెట్టాడు, మొత్తం బ్లాక్ చూపెట్టాడు. రజనీకాంత్ను చాలా డిఫరెంట్గా యంగ్ లుక్లో స్టైల్లో చూపెట్టాడు. కానీ లాస్ట్లో ఒక నీతి వ్యాఖ్యలు చెప్పడం, ఆ డైలాగు గతంలో చెప్పిన రజనీకాంత్ డైలాగే రిపీట్ ఉంది, కొత్త డైలాగ్ అయితే ఏం కాదు. తమిళం కంటే తెలుగులో పెద్దగా ఎక్కలేదు అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెద్దగా ఇన్ఫ్యాక్ట్ క్రియేట్ చేసినట్టు, టీజర్ రాగానే ఒక బజ్ క్రియేట్ అయినట్టు మాత్రం ఎక్కడ అనిపించలేదు. చాలా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తున్న ఒక విక్రమ్, ఒక ఖైదీ, ఒక లియో ఇలాంటి తర్వాతనే అనిపించింది. కానీ డిఫరెంట్గా ట్రై చేశాడు అన్నట్టు కొత్తగా అనిపించలేదు. రజనీకాంత్ లుక్ మాత్రం బాగా తీసుకొచ్చాడు, యంగ్ స్టైలిష్గా ఉంది. ఇంకా గోల్డ్, ప్రతి మూవీలో ఏదో ఒకటి కాన్సెప్ట్ వెతుకుంటాడు మన లోకేష్ కనకరాజు. ఇంతకుముందు ఎక్కువ డ్రగ్స్ మీద పడేది మన లియో కానీ, తర్వాత ఖైదీ కానీ, విక్రమ్ కానీ డ్రగ్స్ మీదనే డిఫరెంట్ తన స్టైల్లో. ఈసారి గోల్డ్ మీద తన ఫోకస్ పెట్టినట్టున్నాడు. చూద్దాం. మనకు టీజర్ అయితే అంత గొప్పగా అనిపించలేదు,
టైటిల్ కూడా కూలీ అనేది అంత గొప్పగా ఏం ఆల్రెడీ మన తెలుగులో 2-3 సినిమాలు వచ్చినాయి. కూలీ వెంకటేష్ది కానీ శ్రీహరి కానీ చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా కూలీ అనే టైటిల్ కూడా ఏంటి ఆ కూలీ, ఆ గోల్డ్ తోటి ఏం మాఫియా జరగబోతుంది అన్నట్టు. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది, పర్వాలేదు అనిపించింది. టోటల్గా సినిమా టీజర్ మొత్తం గమనిస్తే ఒక గంట సేపు మాట్లాడవచ్చు. డిఫరెంట్ స్టైల్లో లోకేష్ కనకరాజు దేని గురించి ఇంత పర్ఫెక్ట్గా తీశాడన్నది ఆ టీజర్ చూడంగానే మాత్రం ఏముందిరా సూపర్గా ఉందిరా, ఈసారి బ్లాక్ బస్టర్ అన్న రేంజ్లో అనిపించలేదు, యావరేజ్ అనిపించింది. ఆల్రెడీ దసరాకు రిలీజ్ అంటున్నారు, వెయిటింగ్.